హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు గార్డెన్లో ఉన్న కొన్ని మొక్కలు చూపిస్తాను. నేను ఏం చేశానంటే గార్డెన్లో 3 పక్కల స్టాండ్స్ లాగా పెట్టుకుని మొక్కలు పెట్టుకున్నాను. మధ్యలో ఖాళీ ఉంటుంది, బట్టలు అది ఆరబెట్టుకోవడానికి అది. తర్వాత 4వ పక్కన ఒక పక్కన కోళ్ళకి, మన గార్డెన్లో కోళ్ళు ఉన్నాయి కదా, కోళ్ళకి చిన్నగా బెంచెస్లో వేసి వాటిని మెష్ డోర్లు పెట్టి వాటికి షెడ్లా చేశాను. అవి ఆ పక్కన ఉంటాయి అన్నమాట. ఇది దోసపాదు అండి. దోసపాదుకి ఏంటంటే కాయతో పాటు వచ్చిన పువ్వే పాలినేట్ చేసుకోవాలి మనం. తర్వాత జామ చెట్టు, జామ మొక్క అండి. ఇది ఫస్ట్ కాయ అన్నమాట. ఇక్కడ 2 పిందులు ఉన్నాయి. ఇక్కడ ఇంకొక 2 పిందులు ఉన్నాయి. ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2, మొత్తం 8 పిందులు అయితే ఉన్నాయండి. ఎన్ని నిలబడతాయో చూద్దాం. మళ్ళీ మనం హార్వెస్ట్ చేసుకున్నప్పుడు చూసుకుందాం. ఇంతవరకు అయితే ఏ కాయలు హార్వెస్ట్ చేయలేదు. ఇక్కడ ఒక బెండ మొక్క ఉంది. ఇలా వంగ మొక్కలండి ఇవన్నీ. ఒక హనీబీ వచ్చి తిరుగుతూ ఉంది. ఇక్కడ చూసారా, పంచిలా వచ్చినవి. ప్రతి 2 రోజులకు ఒకసారి మనకి హార్వెస్ట్ వస్తూ ఉందండి. ఇది చుక్క కూర ఒక బ్లాక్ టబ్లో పెట్టాను. ఇది కరివేపాకు మొక్క, దొండకాయలండి. ఇది హార్వెస్ట్ చేయాలి. ఇప్పుడైతే నేనేమి హార్వెస్ట్ చేయట్లేదు, చూపిస్తున్నాను. ఇది మునగ చెట్టు అండి. మునగ చెట్టు చూసారా, మునక్కాయలు కూడా ఇంతవరకు ఉన్నాయి. హార్వెస్ట్ చేయలేదు, చేయాలి. ఒక 6 కాయల వరకు ఉన్నాయి. తయారైపోయినాయి, ఇంకా కట్ చేయాలి, మనం హార్వెస్ట్ చేయాలి. పూత వచ్చింది మళ్ళీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.